హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి సందీప్. సూర్యాపేట డిస్టిక్ తుంగోతి మండలం తుంగోతి గ్రామంలో బాయిలర్ కోళ్ళ ఫాము. ఈ బాయిలర్ కోళ్ళ ఫామ్లో కోళ్ళు వచ్చేసి 40 రోజుల వరకే ఉంటాయి. ఆ 40 రోజుల తర్వాతకి ఏం చేస్తారు, కోళ్ళు అయిపోయినాక షెడ్యూల్ ఏం చేస్తారంటే దాని గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ దాని గురించి తెలుసుకునే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బాయిలర్ కోళ్ళ ఫామ్ అంటారు దీన్ని. ఈ బాయిలర్ కోళ్ళ ఫామ్లో కోళ్ళన్నీ వెళ్ళిపోయినాక ఈ పోసిన ఉనుకుంటా కదా, ఈ ఉనుక అంతా మళ్ళీ ఎత్తి బయట పోయాలన్నట్టు. ఇదంతా ఉనికే. ఎందుకు ఎత్తిపోయాలంటే ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ వస్తుంది కదా, కొత్త బ్యాచ్ వచ్చేటప్పుడు ఇది ఇలా అంతా పురుగులు అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇట్లా పురుగులు ఉంటాయి అన్నట్టు, నల్లటి అని పురుగులే. మళ్ళీ వచ్చిన బ్యాచ్కి మళ్ళీ ఏమైనా డిసీజ్ రోగాలు రాకుండా ఉండడం కోసం మళ్ళీ ఏమటేమో ఎత్తి బయట పోస్తారు అన్నట్టు. పోసినాక మళ్ళా ఇదంతా మళ్ళీ ఊకి మళ్ళీ బ్లీచింగ్ పౌడరు సున్నం కలిపి మళ్ళీ చల్లుతారు అన్నట్టు. మందు కూడా కొడతారు, పురుగు చచ్చిపోయేటట్టు మందు కొడతారు. మళ్ళా కొత్తగా చేస్తారు అన్నట్టు మళ్ళీ బ్యాచ్ వచ్చేసరికల్లా. ఇదంతా ఉనుక. ఈ ఉనుక వచ్చేసి మనం ఎరువుకు కూడా వాడుకోవచ్చు, కూరగాయలల్లో, పొలంలో, చిలకలలో కూడా పోసుకోవచ్చు అన్నట్టు. ఏదో ముందుకు ఇట్లుంటుంది. ఎత్తినాక మొత్తం ఉనుక ఎత్తినాక ఈ ఉనుక కుప్పలు మొత్తం చేసి పెట్టుకుంటారు. మళ్ళీ ఏమన్నా డ్రింకర్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఈ డ్రింకర్లో కూడా మొత్తం కడుగుతారు అన్నట్టు. మళ్ళీ దానికి వేరే లిక్విడ్ ఉంటుంది, అది కూడా పెట్టినండి వీడియో చూడండి. డ్రింకర్లు కడగడానికి మళ్ళీ డ్రింకర్లు కూడా కడగాలి. కొత్త బ్యాచ్ వచ్చాక డ్రింకర్లు అన్నీ కడిగి పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ ఇలా పురుగులు ఉంటాయి అన్నట్టు, మళ్ళీ వచ్చే కోళ్ళకు పురుగు పట్టకుండా మళ్ళీ వాటికి ఏం రోగాలు రాకుండా ఉండడం కోసం. అంతా పూనుక అన్నట్టు, ఇంకా ఎత్తలేదు. అవతల సైడ్ ఎత్తుతుర్రు, అవతల సైడ్ ఎత్తిరు, ఇత సైడ్ ఎత్తలేదు, ఇత సైడ్ కూడా ఎత్తుతారు అన్నట్టు. ఈ కోళ్ళన్నీ అయిపోయాక లాస్ట్కు ఇట్లా ఉంటుందండి ఉనుక. ఇది ఎరువుకు వాడుకుంటారు అన్నట్టు ఈ ఉనుక అనేది మొత్తం. ఇదన్నట్టు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.